అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం అన్ని విషయాల్లో ఎదగాలి అని మన పట్ల ఎప్పుడూ కూడా ఎంతో ప్రేమ చూపిస్తూ, ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ, ఎన్నో రకాలుగా మనల్ని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అయితే మనం గ్రహించం. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి అన్ని విషయాల గురించి నేను మాట్లాడట్లేదులే కానీ, ప్రేయర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. దేనికంటే మనం ప్రభువులోకి వచ్చిన కొత్తలో మన ప్రార్థన విధానం లేదంటే కనుక మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. అయితే దేవునిలోకి వచ్చిన తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ మన యొక్క ప్రార్థన విధానం కూడా అప్డేట్ అవ్వాలి. అంటే ఇంతకుముందు మనం జస్ట్ లైక్ దట్కి మనం ప్రేయర్ చేసామనుకోండి, తర్వాత మన స్థితి ఇదిగో మన గురించి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసే స్థాయికి మనం వెళ్ళగలగాలి. అదేవిధంగా మనం ఎదుగుతూ ప్రపంచం గురించి ప్రార్థన చేసే స్థాయికి మనం వెళ్ళగలగాలి. అదేవిధంగా పరిచర్య గురించి ప్రార్థన చేసే స్థాయికి మనం వెళ్ళగలగాలి. అదేవిధంగా నెమ్మదిగా మీరు కూడా సువార్త ప్రకటిస్తూ ఆత్మల రక్షణ కొరకు కూడా ప్రార్థన చేసే స్థాయికి వెళ్ళాలి. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఏం చేయాలంటే ఎదుగుతూ ముందుకెళ్ళగలగాలి. కానీ కొంతమంది ఎక్కడ ఆగిపోతారంటే, మా ఇంట్లో ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఇది రాలేదు, ఇది బాగుంది అని వాటి దగ్గర ఆగిపోయే వారిగా ఉండిపోతారు. ఉద్యోగాల దగ్గర ఆగిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, వివాహం దగ్గర ఆగిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, గర్భఫలం దగ్గర ఆగిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మన ప్రార్థన ఎక్కడ ఉన్నాయి అంటే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడన్నట్టుగా అక్కడే ఉండిపోతుంది. కానీ మీరు ఆలోచించినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం అన్ని విషయాల్లో ఎదగాలి, ప్రార్థనలో కూడా ఎదగాలి. ఎదగటం అంటే ఏంటి అనగానే ఒక స్టెప్ మరొక స్టెప్ మీకు ఈరోజు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తానండి. కీర్తనల గ్రంథం మనం చూస్తే 90వ అధ్యాయం మనం చూసామనుకోండి, అది 90వ కీర్తన అంతా కూడా మోషే గారు చేసినటువంటి ప్రార్థన గురించి మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అయితే మోషే గారు చేసినటువంటి ప్రార్థనలో ఒక పాయింట్ అనేది మనల్ని చాలా అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. మనం కనుక ఆలోచించినట్లయితే అదేంటో మనం చూద్దాం. 90వ కీర్తన మనం చూస్తే ప్రియులారా 12వ వచనం మనం చూద్దాం. 12వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి ఆయన చేసే ప్రార్థన ఎలా ఉందో మీరు చూస్తానండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చూడండి, ఎప్పుడు చూడు ఇల్లు, కారు, వివాహం, గర్భఫలం వీటి గురించే కాకుండా ఇక్కడ మరొక కొత్త పాయింట్ మనకు కనబడుతుంది. అదేంటంటే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము అని మాట్లాడి నెక్స్ట్ అంటున్నారు ఆయన, ఇదిగో మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము. పిల్లరా, మన జీవితంలో వచ్చాం, ఈ భూమి మీదకి వచ్చాం. కొంతమందికి 30, కొంతమందికి 25, 40, 50, 60 సంవత్సరాలు దాటిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసామయ్యా అంటే కేవలం వివాహము, పిల్లలు, స్కూలు, కాలేజీ, డిగ్రీ, ఉద్యోగం ఇవేనా? ఇందుకేనా మనం భూమి మీదకి వచ్చింది? కానీ మీరు ఆలోచిస్తానండి, వాటి కొరకు మాత్రమే కాదండి మనం భూమి మీదకి వచ్చింది. అసలు వాటి కొరకే కాదండగా కనబడుతుంది ఒక కోణంలో మనం ఆలోచిస్తే కనుక. ఎందుకంటే ఈ భూమి మీదకి రావడం వెనక ఒక ప్రణాళిక ఉంది. అమ్మా నాన్న కోరుకుంటానో లేదంటే కనుక ఎవరో కొంతమంది పనికి మాలినటువంటి శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా కోతుల నుంచో కాదండి మనం వచ్చింది. ఆయన వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఇదిగో ప్రప్రథమమైన వాటిలో మేము మన ప్రథమ ఫలముగా ఉండునట్లుగా ఆయన సంకల్ప ప్రకారముగా కనుక ఉంటుందండి. యాకోబు 1వ అధ్యాయం మనం చూస్తే కనుక. అలాగే కీర్తన 100వ కీర్తన 3 మనం చూసాం అనుకోండి, ఆయనే మనలను పుట్టించెను. దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా మనం భూమి మీదకి వచ్చామండి. కావాలంటే మీరు చూడండి, ఎఫెసీ పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయంలో 10వ వచనం ఒక మాట మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తేనండి 10వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుందండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తేనండి, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే, చూసారా చక్కగా ఉందో. ఆయన మన నిమిత్తం కొన్ని సత్క్రియలు సిద్ధపరిచారు. ఆ సత్క్రియలు చేయటం కోసం వచ్చాం. ఏది మనం భూమి మీదకి వచ్చిన తర్వాత, ప్రభువా మీరు నా నిమిత్తం సిద్ధపరిచినటువంటి క్రియలు ఏంటయ్యా, అవి నేను చేశానా లేదా? 40 సంవత్సరాలు అయిపోతుంది ప్రభువా, 50 సంవత్సరాలు అయిపోతుంది ప్రభువా. ఇదిగో ఈ న్యూ ఇయర్కి ఒక ముగ్గేస్తాం, నెక్స్ట్ ఇయర్కి ఇంకొక ముగ్గేస్తాం. ఉన్నారండి కొంతమంది, ఈ న్యూ ఇయర్కి మిక్కీ మౌస్ ముగ్గేయాలి, ఈ న్యూ ఇయర్కి ఇదిగో ఆ ముగ్గేయాలి. నీ జీవితం ఏ విధంగా అయిపోతుందో చూసుకుంటున్నారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఏమండి, ఒక ముగ్గులు కొరకు తెల్లవారుజాము 4 గంటలు లేచేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఏదైనా వాళ్ళ అవసరం ఉంటే ఎర్లీ మార్నింగ్ లెగిస్తారండి. కానీ ప్రియులారా, ఇదిగో దేవుడు నీ నిమిత్తం సిద్ధపరిచిన సత్క్రియలు ఏంటనే విషయం తెలుసుకున్నారు. ఎంతకీ తెలుసుకొని వాటి కొరకు ఎప్పుడైనా వేకుజామున లేచామా?
వాటి కొరకు కనిపెట్టే విషయంలో కనీసం ప్రార్థన చేస్తున్నామా? కనీసం బైబిల్ ధ్యానిస్తున్నామా? అసలు ఏంటో సత్క్రియలో ఒక అవగాహన ఉందా? అందుకే మోషే గారు చేసే ప్రార్థన ఎలా ఉందంటే, అయ్యా ఇదిగో మాకు జ్ఞాన హృదయం కలగచేయి ప్రభువా. తండ్రి ఇదిగో మా దినములు లెక్కించుట మాకు నేర్పించు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలండి. ఏం నేర్చుకోవాలంటే లెక్కలు, ట్రిగ్నామెట్రీ, త్రికోణమితి ఇవి కాదండి. నీ డేస్ క్యాల్కులేషన్ నేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఇంకెన్ని సంవత్సరాలు బ్రతకగలవు నువ్వు? ఆ సంవత్సరాల్లో ఏం చేసావు, ఏం చేయలేదు, దేవుని యొక్క ప్రణాళిక మనం నెరవేర్చామా లేదా నేర్చుకోవాలండి. అది ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్తే దేవుడు నేర్పిస్తా అంటున్నారు. అందుకని అంటున్నారు, మీకు మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దువుగా ఉన్న ఎడల, జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా నడుచుకుంటూ నన్ను అడగండి, నేను మీకు ధారాళముగా దయచేస్తా అంటున్నారు. కాబట్టి వాక్యాన్ని ధ్యానించండి, శ్రద్ధగా బైబిల్ని చదవండి, వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. ఆయన సన్నిధిలో కూర్చొని నేర్చుకున్న ప్రతి విషయాన్ని ధ్యానించిన ప్రతి విషయాన్ని దాని యొక్క భావాలు తెలుసుకునే విధంగా మనం ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన అంటున్నారు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేసేదను. కనుక ప్రియులారా, మన ప్రార్థనలో కూడా ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. కనుక స్వప్రయోజనాల కొరకు, సొంత విషయాల కొరకు మాత్రమే కాకుండా సత్క్రియల కొరకు కూడా ప్రార్థన చేయండి. మీరు ఏ సత్క్రియలు చేశారు, చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలి, వాటి కొరకు చక్కగా వాక్యానుసారంగా సిద్ధపడండి. వాటి నిమిత్తం ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాన్ని ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, అనేకమైనటువంటి విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఎన్నో విషయాలను తండ్రి మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా తండ్రి బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయమున మాతో మాట్లాడేందుకు కృతజ్ఞతలు తండ్రి. నిజమే ప్రభా, మరి ఇంకనో తండ్రి స్వప్రయోజనాల నిమిత్తం వాటి కొరకే తండ్రి మేము ఆగిపోకుండా మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు తండ్రి చేసే దిశగా మేమందరం వెళ్ళాలి అనే విషయాన్ని తండ్రి గొప్పగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఎంతమంది అయినటువంటి ఈ విషయాల ద్వారా తండ్రి మార్పు చెందారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. చక్కటి విషయాలు తండ్రి మీకు చిత్త ప్రకారంగా అందించండి, బలపరచండి. మీ కృపలో తండ్రి స్థిరంగా నిలబెట్టండి. దేవా, మీ నామ మహిమార్థమే ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి. ప్రభువా, ఎవరెవరైతే తండ్రి ఈ వీడియోస్ చూస్తున్నారో, షేర్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు తండ్రి ఎవరునూ కృంగిపోకుండా మీ చిత్త ప్రకారంగా తండ్రి బలపరచండి. ప్రభు, మీ నామ మహిమార్థమే తండ్రి స్థిరంగా నిలవబెట్టండి. దేవా, ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి తండ్రి. దీనుడైన నా ద్వారా తండ్రి ఇన్ని కార్యాలు చేపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇంకనూ గొప్పగా బలంగా తండ్రి మీ చిత్త ప్రకారంగా వాడుకోనండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.